సో క్విక్ వ్యూ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఐ సెలెక్టెడ్ వన్ కస్టమర్ నేమ్, బట్ దిస్ కస్టమర్ డీటెయిల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ this one, SBI Home Loan customers entity. So if you go and check it, and Lavanya name is there here, and her phone number also there, and email ID is also there. Everything is there here itself. So these three details I want see, okay, in loan information form or entity. Okay, ఇక్కడ నాకు ఆ 3 డీటెయిల్స్ రావాలి. ఇక్కడ లావణ్యనో లేకపోతే రవిో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ముగ్గురు డీటెయిల్స్ ఇక్కడ రావాలి. అంటే క్విక్గా వ్యూ కావాలి. నాకు మళ్ళీ ఆ ఎంటిటీకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకోవడము ఇదంతా చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళ ఇట్ మేబీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ రావాలి. అంటే మనం ఏం చేస్తామంటే క్విక్ వ్యూ ఫామ్ అనే ఒక కాన్సెప్ట్ మనకు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎంలో ఉంది. ఓకే, అది ఎలా చేయాలంటే యాజ్ యూజువల్ మీరు డైనమిక్స్ ఇక్కడికి వెళ్ళండి, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇది కామన్. ఈ స్టెప్ ప్రతిదానికి కామనే. అండ్ మీరు సొల్యూషన్కి వెళ్ళండి అండ్ మీ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీ సొల్యూషన్, రెస్పెక్టివ్ సొల్యూషన్ యూ హ్యావ్ టు సెలెక్ట్. అండ్ ఇప్పుడు మనం దేంట్లో చేయాలి? క్విక్ వ్యూ ఫామ్ అనేది మనకు దీంట్లో కావాలి. ఏది? కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎస్బీఐలోని కస్టమర్ ఇన్ఫర్మేషన్లో ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటాను మనం. ఓకే, ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసుకొని ఈ డీటెయిల్స్ అక్కడ తీసుకెళ్తున్నాం. అందుకని ఫామ్ క్విక్ వ్యూ ఫామ్ అంటే మనం వ్యూ అనేది ఒక ఫామ్ అనమాట. క్విక్ వ్యూ అనేది ఒక ఫామ్. ఆ ఫాము ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఆ ఎంటిటీకి వెళ్ళి ఆ ఫామ్స్ అనే ఆప్షన్స్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని న్యూ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్విక్ వ్యూ ఫామ్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ ఫామ్కి ఒక నేమ్ ఇస్తాం మనం ఫస్ట్, రైట్? సో ఫామ్ నేమ్ వచ్చి ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తున్నాను. డైరెక్ట్ న్యూ ఫామ్ అనే కాడ క్విక్ కస్టమర్ అని పెడుతున్నా. కస్టమర్, ఓకే, క్విక్ కస్టమర్ ఫామ్, సింపుల్ అండ్ క్లిక్ ఓకే. సో మనకు క్విక్ కస్టమర్ అనే ఫాము ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ దీనికి కూడా సెక్షన్స్, ఇప్పుడు మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా సెక్షన్ నేము ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్, లైక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫామ్ సిఐఎఫ్ అని పెట్టాను. ఓకే, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ షో ద లేబుల్ అండ్ ద సెక్షన్ ఫామ్, ఈ రెండు అలా ఎనేబుల్ చేయండి, అయిపోతుంది సిఐఎఫ్. ఓకే, సో ఇలా ఇప్పుడు నాకేం కావాలి? కొన్ని ఫీల్డ్స్ కావాలి. ఓకే, క్విక్ వ్యూ ఫామ్లో కొన్ని ఫీల్డ్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అందుకని ఫిల్టర్లోకి వెళ్ళి కస్టమ్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ ఫిల్టర్ అంటే ఈ కస్టమ్ అనేది మనం చేసుకున్న ఫీల్డ్స్ అనమాట. సో కస్టమర్ నేమ్ ఒకటి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ 3 క్విక్ వ్యూ ఫామ్లో నాకు కావాలి అనుకుంటున్నా. ఓకే, సేవ్ చేసుకోండి, పబ్లిష్ చేయండి, సేవ్ అండ్ క్లోజ్ చేయండి. రైట్, ఈ 3 చేసుకోవాలి ఇప్పుడు కూడా యూ షేప్లో. ఓకే, పబ్లిష్ అండ్ సేవ్. సో ఇక్కడ మీకు చూడండి క్విక్ వ్యూ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో నా క్విక్ వ్యూ ఫామ్ ఇక్కడ క్విక్ కస్టమర్ అనే ఫామ్ ఒకటి క్రియేట్ అయింది మనకి. అండ్ క్విక్ వ్యూ ఫామ్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఇది దేంట్లో ఉంది? ఎస్బీఐ హోమ్ లోన్ కస్టమర్ అనే ఎంటిటీలో ఈ ఫామ్ ఉంది. మనకి ఏ ఫామ్లో కావాలి? మనకు లోన్ ఇన్ఫర్మేషన్ అనే ఫామ్లో కావాలి, ఈ ఫామ్లో, ఎంటిటీలో. సో ఆ ఎంటిటీకి వెళ్ళి ఫామ్కి వెళ్ళి ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఫామ్లోకి వెళ్ళి సో ఈ మెయిన్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలంటే ఇన్సర్ట్ అనండి. ఇన్సర్ట్ అని
ఇక్కడ క్విక్ వ్యూ ఫామ్ అని ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ఏం చేస్తారంటే కస్టమర్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. కస్టమర్ కార్డ్ అనే దాని కిందనే రావాలి నాకు. ఎక్కడైనా రావచ్చు. బట్ నాకు ఈ ఎమ్మటే రావాలంటే దాని మీద క్లిక్ చేసి క్విక్ వ్యూ ఫామ్ అనండి. ఈ ఫామ్ నేమ్ వచ్చి నేనేం చేస్తున్నా అంటే సిఐ ఇన్ఫో అని పెడతా. ఇన్ఫో అని పెడతా. ఏదో నేమ్ దట్స్ ఇట్. ఇన్ఫో ఎనీ నేమ్ యూ కెన్ గివ్. అండ్ ఇన్సర్ట్ చేస్తున్నాం మనం. ఓకే, క్విక్ వ్యూ ఫామ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ కస్టమర్ నేము అది మనకు ఒక్కొక్కసారి రాదు ఇది. ఓకే, కొంచెం రిఫ్రెష్ చేసి చూసుకోండి. అండ్ ఎస్బీఐ రిలేటెడ్ ఎంటిటీ ఎస్బీఐ హోమ్ లోను కస్టమర్స్ అనేది మన ఎంటిటీ అన్నమాట. ఇది లుకప్ ఫీల్డ్. ఇది మన ఎంటిటీ నేమ్ అన్నమాట. మన ఇందాక మనం క్రియేట్ చేసిన ఎంటిటీ నేము. అండ్ క్విక్ కస్టమర్ అనేది మన ఫామ్ నేమ్ అన్నమాట ఇది. ఓకే, అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు చూడండి, మీకు దీన్ని డ్రాగ్ చేస్తున్నాను కిందికి. ఓకే, ఇక్కడ చేస్తున్నాను. సో ఇది మనది సిఐ ఇన్ఫో అనేది. మనం పైకి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలంటే కస్టమర్ నేమ్ కింద. అండ్ ఇదేమో డ్రాగ్ చేసుకోవాలి కిందికి. ఇది కొంచెం కిందికి చేశాను. ఓకే, అండ్ ఇవి 2 ఫీల్డ్స్ నాకు అవసరం లేదు. నేను డిజేబుల్ చేసుకుంటున్నా. సో విజిబుల్ బై డిఫాల్ట్ అవసరం లేదు. ఇంకో ఫీల్డ్ కూడా ఉంది. ఇది ఐఎన్ఆర్ ఫీల్డ్. రిమూవ్ కూడా చేసుకోవచ్చు మనకు. ఇప్పుడు సేవ్, పబ్లిష్, సేవ్ అండ్ క్లోజ్. ఈ 3 యు ఆకారంలో. అంటే సేవ్ అండ్ క్లోజ్. అండ్ ఎంటిటీ లెవెల్ ఆల్సో యూ హ్యావ్ టు పబ్లిష్ ఇట్. And test again. So refresh it and test it. Hard refresh first. సో ఇప్పుడు చూడండి, ఇది వేరే లోన్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ నిన్న మనం క్రియేట్ చేసుకున్నాం. దీంట్లోనే ఒక గ్రిడ్ చేసినాము. తర్వాత ఇది మన కస్టమర్ నేము సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేద్దాం. కస్టమర్ నేము రవి డీటెయిల్స్ ఇమీడియట్గా కనపడుతున్నాయి మనకి. రవి ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా అనదర్ యూజర్ నేమ్ ఆర్య డీటెయిల్స్ కనపడుతున్నాయి. ఓకే, ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం మిగతాదంతా మనం ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. లోన్ టైపు బిజినెస్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సేవ్. ఓకే, అండ్ మీకు ఇది ఒకటి చూసినప్పుడు నిన్న మనము గ్రిడ్ ఎక్కడ చేసినాము, మనం దీంట్లో చేయలేదు. మనం దీంట్లో నేను తర్వాత చేశాను ఇది. ఈ గ్రిడ్ మనం ఏ ఫామ్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేను చేసింది ఏంటంటే ఎస్బీఐ హోమ్ లోన్ కస్టమర్ దాంట్లో చేసినాం గ్రిడ్స్. ఇదిగోండి, ఇది చేస్తే ఈ గ్రిడ్లు నిన్న చేసినాయి మనం. ఎడ్యుకేషన్ లోను, హోమ్ లోను ఇలా చేసామన్నమాట. కార్ లోన్ అలా. సో ఇది నాట్ ఓన్లీ రిలేటెడ్ పేరెంట్ చైల్డ్ ఎంటిటీస్. యూ కెన్ క్రియేట్ ఎ గ్రిడ్ ఇన్ యువర్ కరెంట్ ఎంటిటీ ఆల్సో. అందుకని ఇక్కడ కూడా చేశాను. సార్ దీనివల్ల యూజ్ ఏంటి? ఓకే, సో ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బీఐ లోన్ ఇన్ఫర్మేషన్, రైట్? సో మీరు ఏదైనా క్లిక్ చేశారనుకోండి, దాని డీటెయిల్స్ ఇమీడియట్గా ఇక్కడ కనబడతాయి అనమాట మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను నేమ్ ఇవ్వలేదు, బట్ ఇది హోమ్ లోన్ రిలేటెడ్. ఇక్కడ నేను ఒక నేమ్ కూడా ఇవ్వాలి యాక్చువల్గా. బట్ ఎనీవే, ఇఫ్ యూ క్రియేట్ ఎ సెక్షన్ లైక్ హోమ్ లోను,
ఇక్కడే డిస్ప్లే అవుతాయి అనమాట. అదేవిధంగా కార్ లోన్ ఇంకో గ్రిడ్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా పర్సనల్ లోన్ అలా. సో ఇమ్మీడియట్గా డిస్ప్లే అవ్వడానికి సేమ్ ఎంటిటీ సేమ్ ఫామ్లో డిస్ప్లే కావడానికి కూడా మనం గ్రిడ్లు క్రియేట్ చేస్తాం. సో ఇది గ్రిడ్. సో వీ హ్యావ్ కవర్డ్ like a quick view form creation and grid on same entity and form, right? So these two topics we have covered. Yeah, one thing. Yeah. ఏదైతే గ్రిడ్ ఉందో యాక్చువల్గా పైన చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ కింద డిస్ప్లే చేస్తున్నారా ఎలా? ఈ గ్రిడ్ వచ్చేసి మనం జనరల్గా నేను హోమ్ లోన్కు ఈ గ్రిడ్ చేశాను, బట్ నేమ్ ఇవ్వలేదు. అలా ఏం కాదు, మనం వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ గ్రిడ్, విచ్ ఎవర్ గ్రిడ్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు ఇది హోమ్ లోన్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అనుకోండి. సో ఇది ఓన్లీ ఈ గ్రిడ్ ఓన్లీ హోమ్ లోన్ కు సంబంధించిందే. ఇక్కడ నేను నేమ్ పెట్టలే, మిస్ అయింది. ఓకే, ఇక్కడ నుండి నువ్వు కాకపోతే దీని వల్ల యూజ్ ఏంటంటే న్యూ లోన్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది అప్ టు యూ. ఇక్కడ నేమ్ పెట్టుకోవాలి మనం. ఓకే, సెక్షన్ నేమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ గ్రిడ్ కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా హోమ్ లోను, తర్వాత పర్సనల్ లోను, అలా మనం ఒకటి చేస్తాను. ఒకటి సింపుల్ ఒకటి ఎగ్జాంపుల్. ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ ఇట్స్ యాడింగ్ ఇన్ బిలో. అంతే అంతే. అట్లా కాదు, ఓన్లీ ఫిల్టర్ అవుతుంది. ఓన్లీ హోమ్ లోన్ కు సంబంధించిందే అయింది అది. మనము హోమ్ లోన్ ఇది హోమ్ లోన్ సెలెక్ట్ చేసుకుంటే హోమ్ లోన్ అని వస్తుంది. అంతే. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను ఒక సెక్షన్ పెట్టాను, హోమ్ లోన్ అని పెడతాను. ఓకే, హోమ్ లోన్ ఇక్కడికి ఇది మూవ్ చేసుకుంటా సెక్షన్. కొంచెం జాగ్రత్త చేయాలి ఇది. ఇప్పుడు ఇది. సో ఇప్పుడు నీకు హోమ్ లోన్ కింద మళ్ళీ నీకు కావాలనుకుంటే ఇంకొకటి ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం చేయాలనుకోండి. ఓకే, ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తున్నాం, వన్ కాలం. ఓకే, ఇక్కడ పర్సనల్ లోను లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ అనుకోండి, ఎడ్యుకేషన్ లోను. ఓకే, ఒక సెక్షన్ క్రియేట్ చేసిన. ఈ సెక్షన్లో ఏం కావాలా నాకు? సబ్ గ్రిడ్ కావాలి. నిన్న మనం సబ్ గ్రిడ్లు ఆల్రెడీ ఒక్కొక్కటి చేసామన్నమాట. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఏం సబ్ గ్రిడ్ కావాలి మీకు? లోను, మీ యొక్క లోన్ లోను సంథింగ్, దాని ఎంటిటీ నేమ్ ఏంటి? లోన్ కదా, లోన్ ఇన్ఫర్మేషన్. ఓకే, లోన్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇవి మీరు చేసుకున్నది ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ క్లిక్ ఓకే. సబ్ గ్రిడ్ నేము, ఇక్కడ నేమ్ మిస్ అయింది, లోన్ ఇన్ఫర్మేషన్ కదా, ఎడ్యుకేషన్ లోను డీటెయిల్స్, ఇలా కూడా చేసుకోవచ్చు. ఐ థింక్ ఇక్కడ స్పేస్లు తీసుకోదు కాబట్టి స్పేస్ తీసేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు మళ్ళీ హోమ్ లోన్కి వెళ్ళి సేవ్, పబ్లిష్, సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనే సెక్షన్లో ఎడ్యుకేషన్ లోన్ డీటెయిల్స్ కనపడతాయి. ఇంతకుముందు మనము వేరే ఎంటిటీలో సబ్ గ్రిడ్లు చేసినాం, ఇప్పుడు సేమ్ ఎంటిటీలో సేమ్ ఫామ్లో చేస్తున్నాం. అదే తేడా అనమాట, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఒక్కసారి మళ్ళీ లోన్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి సో టెస్ట్ ఇట్ నౌ. ఇక్కడ మనకు హోమ్ లోన్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది. అది సో ఇక్కడ మనం మెయిన్ ఎంటిటీలో 2 గ్రిడ్లు తయారు చేసినాం, సెక్షన్స్ వైజ్ గ్రిడ్. ఇంకా రాలేదు అది. ఐ థింక్ న్యూ లోన్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, సెక్షన్ నేమ్ రాలేదు, అంటే నేమ్ సరిగా ఎంటర్ చేయలేదు అనుకుంటా నేను. సో ఇది, సో నేమ్ సేవ్ అవ్వ ఉండదు. ఇది చూడండి, హోమ్ లోన్ టైప్. ఇది చూడండి,
ఎడ్యుకేషన్ లోను. ఓకే. సో ఇక్కడ నేమ్ వచ్చి మనం కరెక్ట్ ఇవ్వలేదు ఫామ్ నేమ్, అందుకని రాలేదు అది. సరిగా ఇవ్వకపోయినా కూడా రాదు అది, ఒక్కోసారి సేవ్ అవ్వదు అనమాట. సో ఈ ఫామ్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ గా ఫామ్ నేమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇన్సర్ట్. సో ఇక్కడ హోమ్ లోన్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. ఇది ఈ ఈ ఈ ఆప్షన్ కంపల్సరీ చేసుకోవాలి మనం. ఇక్కడ కూడా ఇది ఎడ్యుకేషన్ లోన్ కింద కూడా షో లేబుల్, షో ఇది కూడా చేసుకోవాలి. ఓకే, ఒక నిమిషం. అండ్ టెస్ట్ ఇట్ నౌ, ఇట్ షుడ్ వర్క్. సో ఇలా మనము సేమ్ ఫామ్ లో కూడా గ్రిడ్లు తయారు చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఫామ్ లో. అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే డూప్లికేట్ డిటెక్షన్ రూల్. థర్డ్ టాపిక్ డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అంటే ఏంటనేది చెప్తాను ఇప్పుడు. ఇది అండి లోన్ ఇన్ఫర్మేషన్, హోమ్ లోను, ఎడ్యుకేషన్ లోను, రైట్, ఇలా అన్నమాట. హోమ్ లోను, ఎడ్యుకేషన్ లోను, ఇలా మీరు ఎన్ని సెక్షన్స్ అయినా చేసుకోవచ్చు ఇట్లా సెక్షన్ వైజ్. సో దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇదో ఫాము, ఇదో సెక్షన్స్ అనమాట. అంతకుముందు క్రియేట్ చేసిన లోన్ డీటెయిల్స్ అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక హోమ్ లోన్ క్రియేట్ చేసిండ్రు అనుకోండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సిటీ బ్యాంక్, కస్టమర్ నేమ్ వచ్చి పద్మ, అండ్ లోన్ అమౌంట్ ఈఎంఐ అమౌంట్ సంథింగ్ లైక్ 50,000, 13 లోన్ టెన్యూర్ వచ్చి 20, టైప్ వచ్చి హోమ్ లోన్. మీరు సెలెక్ట్ చేసుకుంటే కింద ఏమంటే సేవ్ అయిపోతుంది, ఈ సెక్షన్లకు వచ్చేస్తుంది. ఇదిగోండి పద్మ అనేది వచ్చింది ఇలా. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి డూప్లికేట్ డిటెక్షన్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అంటే మీరు ప్రివెంటింగ్ ద డూప్లికేట్ రికార్డ్స్ కోసం డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అనేది వాడతాం. బి SSC mark list, student name. Okay, I will test a student name quickly. And this is the SSC mark list only. And now same Kumar. There is some issue seems to be. Okay, duplicate detection rule. Duplicate detection rule. New rule. And this one you have to make SSC marks name, student name. Student name, and base type is SSC mark list. SSC mark list. SSC mark list. SSC mark list, right? Yeah, the SSC mark list. Okay. And field name is student name, something, right? Student name. Or mobile number also you can make it, but student name is somewhere it is there. Student name. Okay. And criteria exact match. Save and close it. Okay. Save it first. Save it. And publish it. That's it. Okay, and close it.
and add that existing. Okay, SSC mark list something, SSC mark student name, add it. See this one. Okay, and after that publish all the customizations. Publish all the customizations. And a duplicate student name shouldn't allow. That is the concept. సో ఎంఎస్ సిఆర్ఎం కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. సో పేషెన్సీ అనేది మనకి కంపల్సరీ అనమాట ఎంఎస్ సిఆర్ఎంలో. రిఫ్రెష్ ఇట్. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. ఇప్పుడు కిరణ్ అనే నేము ఇట్ షుడెంట్ యాక్సెప్ట్. ఓకే, కిరణ్. ఓకే, అండ్ రిమైనింగ్ సంథింగ్ ఇవన్నీ పక్కా పెడదాం. సేవ్. ఇప్పుడు వచ్చింది చూడండి. సో దేర్ ఈస్ సమ్ ఇష్యూ. సో ఇప్పుడు ఇగ్నోర్ అండ్ సేవ్ అంటే సేవ్ అవుతుంది. ఓకే, రిస్ట్రిక్ట్ చేయడానికి ఇంకోటి ఉంటుంది కీస్ కాన్సెప్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్ ఆల్సో. ఓకే, ఇది అనమాట డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అంటారు. 2 కిరణ్స్ వచ్చినాయి, but it is asking whether you want save it or not. And the previous entity, there is some issue seems to be in this entity. I will check it. And ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి వేలో, రెండో వేలో, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ అనేది వేరే ఎంటిటీ. ఓకే, ఆధార్ నెంబర్ అనేది షుడెంట్ యాక్సెప్ట్. ఆధార్ నెంబర్ అనేది మనకు సేమ్ ఆధార్ నెంబర్ అనేది ఓకే ఇది ఎంటర్ కావద్దు, అంటే యాక్సెప్ట్ చేయొద్దు. దిస్ ఈస్ జస్ట్ అనదర్ ఎగ్జాంపుల్. అనదర్ వే ఆల్సో వీ కెన్ డూ ఇట్. సో అనదర్ వే ఎట్లా అంటే, మీరు దీంట్లో అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్లోకి వెళ్ళి, ఇది సింపుల్ ఇంకా. ఓకే, ఇదేంటిది హోమ్ లోన్ అనే ఎంటిటీ గుర్తుపెట్టుకోండి. హోమ్ లోన్లోకి వెళ్ళి హోమ్ లోన్ అనే ఎంటిటీ టెస్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనము డేటా మేనేజ్మెంట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్, డేటా మేనేజ్మెంట్. ఇక్కడ కూడా డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అనే ఆప్షన్ ఉంటుంది. డూప్లికేట్ డిటెక్షన్ రూల్. ఓకే, మన ఎంటిటీ ఇచ్చి హోమ్ లోన్, రిమెంబర్. మళ్ళీ అదే హోమ్ లోన్ అనే దాంట్లో మనము యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక రూల్ క్రియేట్ చేస్తున్నాం. హోమ్ లోన్ అనే ఎంటిటీలో ఆధార్ నెంబర్ మీద చేస్తున్నప్పుడు డూప్లికేట్ డిటెక్షన్ రూల్. హోమ్ లోన్ అనేది ఎంటిటీ నేము, ఆధార్ నెంబర్, దట్స్ ఇట్. NUMBER, దట్స్ ఇట్. ఇప్పుడు ఇది చూడండి, అన్పబ్లిష్డ్ ఉంది. ఇది చెక్ చేసుకోవాలి మనం. బేస్ రికార్డు హోమ్ లోన్. ఓకే, హోమ్ లోన్ హెచ్ కొట్టండి సరిపోతుంది. SBI హోమ్ లోను, ఇది కరెక్ట్, యూఆర్ రైట్. సో ఇది మన ఎంటిటీ నేము. ఇది మ్యాచింగ్ రికార్డింగ్ టైప్, ఇది అవసరం లేదు మనకి. జస్ట్ SBI హోమ్ లోన్ అని పెట్టండి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫీల్డ్ వచ్చి మనకు ఆధార్ నెంబర్ అనుకున్నాం మనం, ఆధార్ నెంబర్. ఓకే, అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టండి. ఓకే, మ్యాచింగ్ అండ్ సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేయండి, ఆ తర్వాత పబ్లిష్ చేయండి, ఆ తర్వాత సేవ్ అండ్ క్లోజ్. ఇది ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయింది మనకి.
సో క్లోజ్ చేయండి. సో మీకు ఇక్కడ కనబడుతుంది మనం ఎస్బీఐ హోమ్ లోను ఆధార్ నెంబరు పబ్లిష్ అయిందా లేదా అనేది ఇక్కడ కనబడుతుంది. ఇంకా ఇది పబ్లిష్లోనే ఉన్నది. సో ఇది పబ్లిష్లో ఉండగా మనం టెస్ట్ చేస్తే రాదనమాట. ఇది పబ్లిష్డ్, ఇప్పుడు పబ్లిష్ అయింది, ఇంతకుముందు కాలేదు. సో మళ్ళీ వెళ్ళి మనము దీంట్లో హోమ్ లోన్లో టెస్ట్ చేయాలి. ఆధార్ నెంబర్, ఇదే ఆధార్ నెంబర్తోని టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సరిపోతుంది అంతే. సో నౌ ఆధార్ నెంబర్ సేమ్ ఇస్తున్నా. ఇదిగోండి, ఇదన్నమాట. సేమ్ ఆధార్ నెంబర్, యాక్సెప్ట్ లేదు. ఇగ్నోర్ అండ్ సేవ్ అంటే యాక్సెప్ట్ అవుతుంది. సో ఇది డూప్లికేట్ డిటెక్షన్ రూల్. డూప్లికేట్ డిటెక్షన్ రూల్ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, డైరెక్ట్ మనం సొల్యూషన్లోకి వెళ్ళి ఎంటిటీ అనే స్క్రీన్ కింద మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చేయొచ్చు. లేదు అంటే డేటా మేనేజ్మెంట్, ఓకే, ఇక్కడికి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఈ డేటా మేనేజ్మెంట్కి వెళ్ళి అయినా కూడా చేసుకోవచ్చు. 2 ways we can do the duplicate detection rule. Why we do the duplicate detection rule is preventing the duplicate values. Okay, preventing the duplicate values కు మనం డూప్లికేట్ డిటెక్షన్ రూల్ వాడతాం, రైట్? సో అదే అనమాట కాన్సెప్ట్ అది. సో టుడే వాట్ వీ హ్యావ్ కవర్డ్, వన్ ఈజ్ డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్విక్ వ్యూ ఫామ్. 2 కాన్సెప్ట్స్ మనకు కవర్ అయినాయి ఈరోజు. దట్స్ ఇట్ ఫర్ టుడే.